మొత్తానికి డీలిమిటేషన్ ప్రక్రియ చాలా ప్రమాదకర దిశలో వెళ్తోందంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అయితే చిన్న రాష్ట్రాలు దక్షిణాదికి అన్యాయం జరిగేలా కుట్ర జరుగుతోందన్నారు. ఇక ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఆ సమావేశాల్లో మహిళా బిల్లు అండ్ వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే దిశలో కేంద్రం వెళ్తోంది. ఓవరాల్ ఇష్యూకి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మనతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ సీనియర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అండ్ బొల్లం మల్ల యాదవ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అండ్ కృష్ణారెడ్డి గారు బీజేపీ నుంచి వారితో మాట్లాడుతూ ఉన్నాం. మల్ల యాదవ్ గారు ఓవరాల్గా ఏం చెప్తారు? ఇప్పుడు జరుగుతున్నదంతా మీరు చూస్తున్నారు. అండ్ రేపు 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు, మహిళా బిల్లు అండ్ డీలిమిటేషన్పై చాలా చాలా చర్చ నడుస్తోంది. అండ్ చరణ్ కౌశిక్ యాదవ్ చెప్పింది కూడా విన్నారు మీరు. 2009లో డీలిమిటేషన్ అయినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఎవరి మాట వినలేదు. ఇక్కడ రాష్ట్రంలో కూడా అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది. వాళ్ళ ఇష్టారీతిన ప్రతిపక్షం వాళ్ళని ఇరుకునబెట్టే విధంగా, ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళ హోల్డ్ లేకుండా ఎక్కడెక్కడైతే వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది, కొద్ది గొప్ప స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది నియోజకవర్గాలు అనుకున్నారో వాటిని ముక్కలు చెక్కలుగా చేసే ప్రయత్నం చేసి వాళ్ళకు అనుకూలంగా, అప్పుడు కేంద్రంలో పైన కింద వీళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళకి అనుకూలంగా చేసుకున్నారు. అదే క్రమంలో అదే పద్ధతిని అవలంబిస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా ఈ రోజు అధికారంలో ఉన్నదాన్ని ప్రతిపక్షం అంటే జాతీయ స్థాయిలో ఉన్న ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా అటువంటి స్ట్రాంగ్ హోల్డ్ లేకుండా చేయాలనే ఒక ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. అది రాజకీయ ఎత్తుగడ, మేమేం కాదనం. కానీ తెలంగాణకు ప్రత్యేకంగా అన్యాయం జరిగే అంశంలో ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రయత్నం చేస్తే, పోరాటం చేస్తే వారికి సహకరించడానికి బీఆర్ఎస్ పార్టీగా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంగా సాధించిన పార్టీగా ఈ తెలంగాణ ఇంట్రెస్ట్ మాకంటే ఎక్కువ వాళ్ళ కాంగ్రెస్కు ఉండదు. ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రశ్నించే హక్కు, బాధ్యత రెండు వారి మీద ఉన్నాయి కాబట్టి వారు చేసేదానికి ఎక్కడ నిర్ణయం జరిగిందంటే డెఫినెట్ గా మేము కూడా వారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. బీజేపీ మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక జనాభా ప్రాతిపదికన అంటే అప్పుడు మామూలుగా కుటుంబ నియంత్రణ విషయాలు కానీ ఇతర విషయాలు కానీ మనం ఇక్కడ పాటించడం, వాళ్ళు పాటించలేదంటే అక్కడ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారా లేదా, నియంత్రించలేకపోయారా, ఆ రోజు ప్రభుత్వాలు ఉండి ఏం చేయలేకపోయినా, అధికారులు ఏం చేయలేకపోయారా అంటే అది గతించిన చరిత్ర. కాబట్టి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా చేసినాం, మీరు ఇదే సిస్టమ్ని ఫాలో కావాలంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చుకున్నాం. బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగం నుంచి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మనకు అనుకూలంగా, ప్రజల అభిప్రాయాల మేరకు మనకు అనుకూలంగా ఉండే విధంగా అనేక సార్లు రాజ్యాంగాన్ని మార్చుకున్నాం. అదే క్రమంలో ఈ రోజు రాజ్యాంగాన్ని రాసుకున్నప్పుడు రిజర్వేషన్ ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి మార్పులు జరగాలి జనాభా ప్రాతిపదికన అని చెప్పేసి అలాంటి అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఏ రకంగా అయితే తయారు చేసిండో దానికి అనుగుణంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అందులో ఎక్కడ లోపాలు ఉంటే ఎత్తి చూపించాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా ఆ ఇంట్రెస్ట్ ఉన్న రాష్ట్ర ప్రాంతీయ పార్టీలుగా మా మీద కూడా ఉంది. తప్పకుండా ఎత్తి చూపిస్తాం. కానీ దానికంటూ ప్రత్యేకంగా ఒక నియమ నిబంధనలు ఎంతవరకు పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళు ఏ సిస్టమ్ని ఫాలో అవుతారు ఏంటిది అనేది కేవలం ఇప్పుడు మాట్లాడుతున్న అన్ని కూడా వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా ఒక పకడ్బందీ వ్యూహంతో దానికి ఒక కమిటీ వేసి దానికి ఇటువంటి ఒక సిస్టమ్ ఉంది, గైడ్ లైన్స్ ఉన్నాయి, దీనికి ఈ కమిటీకి సంబంధించి ఫిర్యాదు చేసుకోవచ్చు, మేము ఇది ఆల్రెడీ చేసినాము, డ్రాఫ్ట్ ఇది, ఈ డ్రాఫ్ట్ మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు మాకు వివరించవచ్చు, లేకపోతే సబ్మిట్ చేయొచ్చు అని చెప్పడానికి ఇవన్నీ కూడా సహజంగా జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియలో మనకి ఉన్న అభ్యంతరాలను వాళ్ళకి చెప్పితే వాళ్ళ దృష్టిని తీసుకపోతే వాటిని పరిగణలోకి తీసుకుంటారా లేదా, తీసుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తారా అనేది తర్వాత సంగతి. కానీ ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలు పెట్టాలనే ఒక ఆలోచన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేస్తుంది తప్ప దానికి సంబంధించిన గైడ్ లైన్స్ పూర్తి స్థాయిలో రాలేదనేదే మా దగ్గర ఉన్న సమాచారం. అదే రకంగా మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముద్రంటూ ప్రత్యేకంగా చేసుకోవడానికి ఏం చేసారు, జిల్లాల పునర్విభజన, పునర్వ్యవస్థీకరణ అని రకరకాల పేర్లు పెట్టి చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో కూడా అనేక రకమైన లోపాలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీగా మేము ఆ రోజు చేస్తున్నప్పుడు ఉమ్మడి జిల్లాల కంటే ప్రత్యేకంగా వేరే జిల్లాలు కొంచెం చిన్న జిల్లాలు చేసుకుంటే పాలనా సౌలభ్యం ఉంటుందనే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను ఏ రకంగా తీసుకొచ్చారో అదే రకంగా పాలనా సౌలభ్యం కోసం జిల్లాలను కూడా చిన్నగా చేయడం మూలాన ఇవాళ మెడికల్ కాలేజెస్ మన తెలంగాణలో విపరీతంగా పెరిగిన 31 మెడికల్ కాలేజెస్ మనం ఆల్మోస్ట్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్. గతంలో ఉమ్మడి జిల్లాలో 1-6 ఉండటమే కష్టమైతే ఈరోజు ప్రతి జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాలో 3-4 కాలేజీలకు మనం పెంచుకోగలిగాం. కాబట్టి
మనకి కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులను బట్టి రాజ్యాంగాన్ని బట్టి తప్పకుండా మార్పులు అనేటివి తప్పకుండా చేయాల్సిందే. అధికారంలో ఎవరున్నా, అది కాంగ్రెస్ ఉంటుందా బీజేపీ ఉంటుందా ఎవరున్నా కానీ తప్పకుండా ఆ తంతుని 20 సంవత్సరాలకు ఒకసారి రాజ్యాంగంలో అయితే రిజర్వేషన్ల మార్పు ఇటువంటివన్నీ కాదు జనాలు మల్లయ్య యాదవ్ గారు, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందా, ఇక్కడి సొమ్మును ఉత్తరాదికి పంచిపెడుతోందా, సర్వత్రా వినబడుతోన్న మాట. అది సహజంగా జరుగుతూనే ఉంది, దాన్ని ఏం కాదని లేము. అంటే వాళ్ళు ఏమంటారు, తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయాన్ని తెలంగాణకి ఖర్చు పెట్టలేం కదా అని చెప్పేసి ఒక లాజికల్లీ మాట్లాడతారు. కానీ రావాల్సిన సక్రమంగా ఇస్తే చాలు మాకు. అంటే ఇప్పుడు పన్నులు మనం కడుతున్నాము, ఈ దేశాన్ని పోషిస్తున్న 4వ రాష్ట్రంగా ఆర్థిక వనరులు సంపత్తి ఇస్తున్న రాష్ట్రంగా మన తెలంగాణ ఈ రోజు అభివృద్ధి చెందింది. ఈ దేశానికి పేదరికంలో ఉన్న వాటికి ఆదాయం తక్కువ ఉన్నా కానీ మనకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నిధులు ఇస్తున్న రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే వాళ్ళ దగ్గర నుంచే ట్యాక్సులు తక్కువ, వీళ్ళు ఇచ్చే నిధులు ఎక్కువ. మన దగ్గర నుంచి కట్టించుకునే ట్యాక్సులు ఎక్కువ, మనకు వచ్చే నిధులు తక్కువ. ఆ నిధులు తక్కువ దాంట్లో కూడా కోతలు విధిస్తున్నారు. ఈ కోతలు విధిస్తూ ఉంటే దాదాపుగా 2.5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల గురించి ఇంతవరకు ప్రతిపాదన లేదు. వీరు సొంత పనులు చక్కబెట్టుకున్న పనిలో ఉన్నారు. నెలకొకసారి అపాయింట్మెంట్ దొరుకుతుంది, ప్రధానమంత్రిని కలుస్తారు, అమిత్ షాని కలుస్తారు, వీళ్ళ సొంత అవసరాలకు మాట్లాడతారు. మరి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు, మద్దతు ధర గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ఏరియా కొరతల గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ముందస్తు జాగ్రత్తలు ఎందుకు లేవు, బఫర్ జోన్లను ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు? కాబట్టి అనేక రకమైన సమస్యలు ఉన్నా ఈ రోజు జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం మేము ఉన్నాము అని చెప్పి చెప్పుకోవడానికి, కాంగ్రెస్ పాత్రను పోషించడానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఏదో ఒక రకంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం ఏదున్నా వారికంటే ముందుండి మేము ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ మీద మాకంటే ఇంట్రెస్ట్ బీఆర్ఎస్ కంటే ఈ రోజు టీఆర్ఎస్ కంటే మాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మేరే ఏ పార్టీకి ఏ నాయకులకు ఉండదు. కాబట్టి డెఫినెట్లీ ఏ చిన్న నష్టం జరుగుతుంది అని అనుకున్నా కానీ అప్రమత్తంగా ఉండటంతో పాటు మేము కూడా అందరినీ అప్రమత్తంగా మాట్లాడదాం. సహకరిస్తాం.